Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ప్రీవియస్ టెట్ పేపర్లోని సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను డిస్కస్ చేయటువంటి క్వశ్చన్ పేపర్ 13/8/2022లో జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్ అండి. అందులో సైకాలజీలో 30 క్వశ్చన్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది జస్ట్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ, సార్ ప్రీవియస్ టెట్కి సంబంధించి సైకాలజీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయండి అనేసి నాకు కంటిన్యూస్గా రిక్వెస్ట్ అనేటువంటి రావడం జరిగింది. అందుకోసం ఇక్కడ నేను ఈ ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి సైకాలజీ బిట్స్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సరే, ముందుగా చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ గురించి ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ అన్నారు. ఇన్కరెక్ట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది? వికాస నియమాలకు సంబంధించి కింది వానలో సరికానిది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్ అన్నారు. వికాసం సంచితమైంది. డెవలప్మెంట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇంటరాక్షన్. వికాసం అనేది ఒక పరస్పర చర్య. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ టు జనరల్ కంటిన్యూస్లీ. వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. డెవలప్మెంట్ ఫాలోస్ ఏ డెఫినిట్ డైరెక్షన్. వికాసం అనేటువంటిది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుందనేసి ఇచ్చారు. కెన్ యూ గెస్ విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ థర్డ్ వన్, డెవలప్మెంట్ ప్రొసీడ్స్ టు జనరల్ కంటిన్యూస్లీ. అంటే వికాసం అనేటువంటిది సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేటువంటిది సరికాని వాక్యము. ఓకే, నౌ సెకండ్ వన్, అకార్డింగ్ టు ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సైకాలజిస్ట్ గ్యాంగ్ ఏజీస్. అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము ముఠా వయస్సు అనేది ఏది? ప్యూబర్టీ అంటే యవనారంభ దశ, ఇన్ఫాన్సీ శైశవ దశ, థర్డ్ వన్ అడోలసెన్స్ అంటే కౌమార దశ, ఫోర్త్ వన్ లేటర్ చైల్డ్హుడ్. చెప్పండి, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? లేటర్ చైల్డ్హుడ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ. లేటర్ చైల్డ్హుడ్ని లేదా ఉత్తర బాల్య దశని ముఠా వయస్సు లేదా గ్యాంగ్ ఏజ్ అనేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us see the third one, నేమ్ ద వేరియబుల్ దట్ ఇంపీడ్ ద ఎక్స్పెరిమెంట్. ఇంపీడ్ అంటే స్టాప్ చేయడం అనమాట, ఆటంకం కలిగించడం. అంటే ప్రయోగానికి ఆటంకం కలిగించేటువంటి వేరియబుల్ ఏది? వేరియబుల్ అంటే చరం అనేసి. సో దీనికి మనకి ఆప్షన్స్లో ఇండిపెండెంట్ స్వతంత్ర, డిపెండెంట్ పరతంత్ర, ఇంటర్వీనింగ్ జోక్య, సింగిల్ ఏక అనేసి ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇంటర్వీనింగ్. ఇంటర్వీన్ అంటే ఏంటి? స్టాప్ చేయడము, మధ్యలో అడ్డుపడ్డం అనమాట. అంటే జోక్య. జోక్య అనేటువంటి చరం అనేటువంటిది లేదా వేరియబుల్ అనేటువంటిది ఎక్స్పెరిమెంట్కి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. నౌ లెట్ us see the fourth one, సోషియో కల్చర్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై. ఈ థియరీస్ ఎవరు ప్రపోజ్ చేశారో చాలా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా వీటిల్లో ఒక బిట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సోషియో కల్చర్ థియరీ అంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్లో ఎరిక్ ఎరిక్సన్, చామ్స్కీ, హర్లాక్, వైగాట్స్కీ అనేసి ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వైగాట్స్కీ. ఓకేనా, వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే సోషియో కల్చర్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై వైగాట్స్కీ. నౌ లెట్ us see fifth one, అకార్డింగ్ టు పియాజే ఈగోసెంట్రిసిజం ఈజ్ ఎట్ ది స్టేజ్. సో పియాజే ప్రకారము ఈగోసెంట్రిసిజం అనేటువంటిది ఏ దశలో ఉంటుంది అనేసి ఇక్కడ అడిగారనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, దీన్ని ఇంద్రియ చాలక దశ అంటారు. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని పూర్వ ప్రచాలక దశ అంటారు. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, మూర్త ప్రచాలక దశ అనేసి అంటారు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అమూర్త ప్రచాలక దశ అనేసి అంటారు. కెన్ యూ సే విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది అకార్డింగ్ టు పియాజే మీరు నేర్చుకోవాలి, అప్పుడే దీన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలరు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ని పూర్వ ప్రచాలక దశ అనేసి అంటారు అనమాట. నౌ లెట్ us see the sixth one, according to
సైకో సోషల్ డెవలప్మెంట్. సైకో సోషల్ డెవలప్మెంట్ అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఓకే, అకార్డింగ్ టు సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ, హీరో వర్షిప్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ స్టేజ్. హీరో వర్షిప్ అనేటువంటిది ఈ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ప్రకారము ఏ స్టేజ్లో వస్తుంది అంటే వ్యక్తి పూజ. హీరో వర్షిప్ అంటే వ్యక్తి పూజ. ఇక్కడ చూడండి దశలు ఇచ్చారు. సో 6, 4, 3, 5 అనేసి ఇచ్చారు. 5, 7 అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? 6వ దశ, 6th స్టేజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నౌ లెట్ us see the 7th one. ఆథర్ ఆఫ్ ద బుక్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటువంటి బుక్ని రాసింది ఎవరు? ఆప్షన్స్లో మీకు ఫ్రాన్సిస్ గాల్టన్, వాట్సన్, విలియం జేమ్స్, విల్లార్డ్ వ్యాలర్ అనేసి ఇచ్చారు. నౌ ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ విల్లార్డ్ వ్యాలర్. నౌ 8th one, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. గుర్తుంచుకోండి, దీన్నే డిఏటిబి అంటారు. ఎక్స్పాండ్ డిఏటిబి అని కూడా అడగచ్చు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేటువంటిది ఏ థియరీ ప్రకారము డెవలప్ చేయబడింది అనేసి అడిగారు. సో ఈ డిఏటిబి అనేటువంటిది తెలుగులో ఏమంటారు అంటే భేదాత్మక సామర్థ్య నికష అనేసి అంటారు. ఇది ఏ సిద్ధాంతం ప్రకారం వచ్చింది? ఇది స్పియర్మెన్ స్పెసిఫిక్ ఫ్యాక్టరా, గిల్ఫోర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్టా, థర్డ్ స్టోన్ ప్రైమరీ మెంటల్ అబిలిటీసా, లేకపోతే థార్న్డైక్ సిఏవిడినా అనేసి అడిగారు. ఓకే, సో మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, థర్స్టోన్ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ అంటే థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. నౌ లెట్ us see 9th one. ఏ 4th class స్టూడెంట్ నేమ్డ్ సరిత. సో ఒక 4th class స్టూడెంట్ ఉంది, ఆ అమ్మాయి పేరు సరిత. టోల్డ్ దట్ 5 into 5 is equal to 5 square. అమ్మాయి ఏం చెప్పింది అంటే 5 into 5 is equal to 5 square అని చెప్పింది. దెన్ హర్ థింకింగ్ ప్రాసెస్ ఈజ్, ఆమె యొక్క ఆలోచన ప్రక్రియ ఎలా ఉంది, ఏమని పిలుస్తాము అనేసి అడిగారు. దీనికి ఆప్షన్స్లో ఫస్ట్ కన్వర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన, సెకండ్ వన్ డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన, థర్డ్ వన్ కాంక్రీట్ థింకింగ్ మూర్త ఆలోచన, ఫోర్త్ వన్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అమూర్త ఆలోచన అనేసి ఇచ్చారు. సో ఇక్కడ 9th oneకి కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి మీరు. డైవర్జెంట్ థింకింగ్ అంటే విభిన్న ఆలోచన అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 10th one, మెటాకాగ్నిషన్ మీన్స్. మెటాకాగ్నిషన్ అంటే ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పర్సెప్షన్ అంటే ప్రత్యక్షం, క్రియేటివిటీ సృజనాత్మకత, నాలెడ్జ్ జ్ఞానం, నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ స్వబుద్ధి అని ఇచ్చారు. మెటాకాగ్నిషన్ అంటే ఒకరి యొక్క మైండ్ గురించి వాళ్ళే తెలుసుకోవడము అంటే స్వబుద్ధి. ఓకేనా. నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ ఈజ్ కాల్డ్ మెటాకాగ్నిషన్. టర్మ్స్ కూడా నేర్చుకోవాలి. రైట్. నౌ లెట్ us see the 11th one. The reason for children under 18 years of age are not given right to vote. 18 years కంటే తక్కువ ఏజ్ ఉండేటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేదు? లో గ్రోత్ పెరుగుదల తక్కువ కాబట్టి, లో మెచ్యూరిటీ తక్కువ పరిపక్వత కాబట్టి, హై ఎమోషన్స్ ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, లో మోటివేషన్ తక్కువ ప్రేరణ ఉంటుంది కాబట్టి. దీనికి కరెక్ట్ ఆన్సర్ లో మెచ్యూరిటీ. ఎందుకంటే వాళ్ళకి పరిపక్వత అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 18 years ఏజ్ కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వలేదు. నౌ లెట్ us see the 12th one. The stage where learning speed is fluctuating on a learning curve. లెర్నింగ్ స్పీడ్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఫ్లక్చువేట్ అనేటువంటిది అవుతుంది? లెర్నింగ్ కర్వ్లో. ఓకే. సో అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడేటువంటి దశ ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ మీకు ఫ్లక్చువేటింగ్ స్టేజ్ చాంచల్య దశ, ప్లాట్యూ స్టేజ్ పీఠభూమి దశ, ఇనిషియల్ స్పిరిట్ స్టేజ్ ప్రారంభ స్ఫూర్తి దశ, బాడీ లిమిట్ స్టేజ్ శారీరక హద్దు దశ అనేసి ఇచ్చారు. కమాన్, గెస్ ద ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫ్లక్చువేటింగ్ స్టేజ్ అంటే చాంచల్య దశ. నౌ లెట్ us see the 13th one. The concept of learning disability
యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. లెర్నింగ్ డిజబిలిటీ అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎవరు? లెర్నింగ్ అబిలిటీ అంటే అభ్యసన వైకల్యం. ఈ అభ్యసన వైకల్యం లేదా లెర్నింగ్ డిజబిలిటీ అనే దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎవరు? ఆప్షన్స్ లో మీకు వైగాట్స్కీ, శామ్యుల్ క్రిక్, థర్స్టోన్, థార్న్డైక్ అనేసి ఇచ్చారు. కమాన్ సే ద కరెక్ట్ ఆన్సర్. శామ్యుల్ క్రిక్. శామ్యుల్ క్రిక్ అనేటువంటి అతను లెర్నింగ్ డిజబిలిటీ అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేశారు. ఇలాంటి బిట్స్ చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 14th వన్, ఇన్ దిస్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ న్యూ ఈవెంట్స్ విల్ బి డిస్కవర్డ్. ఏ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీలో న్యూ ఈవెంట్స్ అనేటువంటివి డిస్కవర్ చేయబడతాయి? ఓకే, ఈ సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాల్ని కనుగొనడం జరుగుతుంది అనేసి ఇచ్చారనమాట. సో ప్రొడక్షన్ లెవెల్, రీసెర్చ్ లెవెల్, ఎక్స్ప్రెషన్ లెవెల్, ఇన్నోవేటివ్ లెవెల్ అంటే ఉత్పత్తి స్థాయి, పరిశోధన స్థాయి, వ్యక్తీకరణ స్థాయి, నూతన సృజన స్థాయి అనేసి ఇచ్చారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్నోవేటివ్ లెవెల్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇన్నోవేటివ్ లెవెల్ అంటే నూతన సృజన స్థాయి. నౌ లెట్ us see the next one, 15th one, which is not the tripolar process. ట్రైపోలార్ ప్రాసెస్ అంటే త్రిభుజ విధానం, త్రిధ్రువ విధానం. దీనికి చెందనిది ఏది? ఇక్కడ కంటెంట్ విషయం, లైబ్రరీ ల్యాబ్స్ గ్రంథాలయం, ప్రయోగశాలలు, టీచర్ ఉపాధ్యాయుడు, స్టూడెంట్ విద్యార్థి. ఈజీగా చెప్పేయచ్చు మీరు. ఏది దీనికి చెందంది? లైబ్రరీ ల్యాబ్స్ అనేటువంటివి చెందవు, గ్రంథాలయము, ప్రయోగశాలలు. సో ఇక్కడ ట్రైపోలార్ ప్రాసెస్ లో టీచర్, స్టూడెంట్, కంటెంట్ అనేటువంటివి మూడు కూడా ట్రైపోలార్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 16th వన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ నీడ్. సో కింది వాణిలో గౌణ అవసరం. సెకండరీ నీడ్ అంటే గౌణ అవసరం. ఆప్షన్స్ లో ఫుడ్ ఆహారము, స్లీప్ నిద్ర, హోమ్ ఇల్లు, వాటర్ నీరు అనేసి ఇచ్చారు. కమాన్ చెప్పండి, ఏది సెకండరీ నీడ్? ఏది సెకండరీ నీడ్ చెప్పాలి, మీరు గెస్ చేయాలి. హోమ్ అనేటువంటిది సెకండరీ నీడ్ అండి. ఓకే, మనిషికి కావాల్సింది తిండి, నీరు, నిద్ర, ఇవి ఫస్ట్. ఓకే, ఫస్ట్ నీడ్ అనమాట. అవన్నీ ఇక్కడ ప్రైమరీ నీడ్స్ అంటాం వాటిని. తిండి, నిద్ర, మంచినీళ్ళు అనేటువంటివి ప్రైమరీ నీడ్స్ కిందకు వస్తాయి. తరువాత ఇల్లు ఇలాంటివన్నీ కూడా సెకండరీ నీడ్స్ కిందకు వస్తాయి. కాబట్టి హోమ్, ఇల్లు అనేటువంటిది సెకండరీ నీడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 17th వన్, ఎగ్జాంపుల్ ఫర్ డిస్ప్లేస్మెంట్. దేన్ని మనం డిస్ప్లేస్మెంట్ గా చెప్తాము? డిస్ప్లేస్మెంట్ అంటే విస్థాపనము. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? విస్థాపనము. ఏ క్లర్క్ షోస్ ఈజ్ యాంగ్రీ ఆన్ హిజ్ వైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫీసర్. ఒక క్లర్క్ ఆఫీసర్ మీద ఉండే కోపాన్ని తన భార్య పైన చూపించడం. నెక్స్ట్ ఫ్యాంటసీ, పగటి కళ్ళు కండం. అన్రీచ్డ్ గ్రేప్స్ ఆర్ సోర్. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానము. ఇదేది డిస్ప్లేస్మెంట్ కి ఉదాహరణ? ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం, దాన్ని డిస్ప్లేస్మెంట్ కి ఉదాహరణ, విస్థాపనానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే ఒక క్లర్క్ తన ఆఫీసర్ పైన ఉండే కోపాన్ని తన యొక్క భార్య పైన చూపించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 18th వన్, ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ ఈజ్ ప్రపోజ్డ్ బై. ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అనేటువంటిది అన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అంటే పరికరాత్మక నిబంధన అనేసి అంటారు. సో ఆప్షన్స్ లో మీకు బిఎఫ్ స్కిన్నర్, వైగాట్స్కీ, కోహ్లర్, పావ్లోవ్ అనేసి ఇచ్చారు. కమాన్ చెప్పండి. బిఎఫ్ స్కిన్నర్. ఓకేనా, ఎవరు? బిఎఫ్ స్కిన్నర్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నౌ 19th వన్, అన్ఫినిష్డ్ టాస్క్స్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ లాంగర్ టైమ్ ఈజ్ కాల్డ్. అంటే సగంలో ఆపేసిన పనులు మనకి చాలా ఎక్కువ కాలం గుర్తుంటాయి, ఎందుకంటే దాన్ని కంప్లీట్ చేయలేదు కాబట్టి. దట్ వాజ్ లుకింగ్ లైక్ ఎ ఫెయిల్యూర్ ఫర్ అస్. మరి దీన్ని ఏమంటారు? మనం కంప్లీట్ చేయనటువంటి పనులు మనకి చాలా కాలం గుర్తుండని ఏమంటారు? ఇక్కడ ఆప్షన్స్ లో మీకు జైగార్నిక్ ఎఫెక్ట్, డిజావ్, రోట్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ అనేసి ఇచ్చారు. ఏమంటారు దీన్ని? జైగార్నిక్ ఎఫెక్ట్ అనేసి అంటారు. ఏమంటారు దీన్ని? జైగార్నిక్ ఎఫెక్ట్, జైగార్నిక్ ప్రభావం అనేసి అంటారు. నెక్స్ట్ 20th వన్, ద స్కిల్స్ లెర్న్డ్ విత్ ద రైట్ హ్యాండ్
కెన్ ఆల్సో బీ పర్ఫార్మ్డ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్, అంటే మనం ఏవైతే స్కిల్స్ రైట్ హ్యాండ్తో నేర్చుకుంటామో అవి మనం లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయగలుగుతాము. దీన్ని మనం ఏమంటాము? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు. పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అనుకూల అభ్యసన బదలాయింపు. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ప్రతికూల అభ్యసనం బదలాయింపు. జీరో ట్రాన్స్ఫర్, శూన్య అభ్యసన బదలాయింపు. బైలేటరల్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్, ద్విపార్ష అభ్యసన బదలాయింపు. చెప్పాలి మీరు ఇప్పుడు ఆన్సర్. సో ఒక చేత్తో నేర్చుకునే దాన్ని మరొక చేత్తో కూడా పర్ఫామ్ చేయగలుగుతాము. అంటే ఆ స్కిల్స్ రెండో చేతికి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీన్ని ఏమంటాము? ద్విపార్ష, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేసి అంటాం అనమాట. ఓకేనా? రైట్. నౌ లెట్ us see the 21st one. వరల్డ్ వైడ్ వెబ్, WWW, launched in the year. సో వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఎగ్జామ్ మీకు ఇక్కడ ఆప్షన్స్లో 1989, 1992, 1987, 1990 అనేసి ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1989. నౌ 22nd వన్. అకార్డింగ్ టు బ్రూనర్స్ థియరీ, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారము వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 3 modes ఆఫ్ రిప్రజెంటేషన్. అంటే త్రివిధ జ్ఞానం అంటారు. అంటే 3 modes ఆఫ్ రిప్రజెంటేషన్లో లేనటువంటిది ఏది? ఎనాక్టివ్ అంటే కృత్యాత్మకత, ఐకానిక్ భావనాత్మకత, సింబాలిక్ ప్రతీకాత్మకత, కాగ్నిటివ్ సంజ్ఞానాత్మకత. చెప్పండి దీంట్లో ఏది బ్రూనర్ యొక్క థియరీ ప్రకారము 3 modes ఆఫ్ రిప్రజెంటేషన్లో లేదు? ఏదంటే కాగ్నిటివ్. ఏదది? కాగ్నిటివ్ అంటే సంజ్ఞానాత్మక. నౌ 23rd వన్. యాజ్ పర్ NEP 2020, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్, పాఠశాల విద్య అనేది అనేసి అన్నారు. ఇక్కడ ప్రీ ప్రైమరీ టు 12th క్లాస్, ప్రైమరీ టు 12th క్లాస్, ప్రైమరీ టు 10th క్లాస్, ప్రీ ప్రైమరీ టు 10th క్లాస్ అనేసి ఇచ్చారు. అంటే NEP 2020 ప్రకారము స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేటువంటిది దీని యొక్క అర్థం అనమాట. సో ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ వరకు ఉండేటువంటి దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ అనేసి NEP 2020 ప్రకారం అంటారు. అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఇంటర్మీడియట్ అనేది లేకుండా ఇంటర్మీడియట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకే రావడం జరుగుతుంది. దీన్నే మనం పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ అనేసి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నౌ లెట్ us see 24th వన్. మ్యాథమెటికల్ లెర్నింగ్ డిజబిలిటీ ఈజ్ కాల్డ్. అంటే గణిత అభ్యసన వైకల్యాలను ఏమని పిలుస్తారు? డిస్గ్రాఫియా, డిస్కాల్క్లియా, డిస్లెక్సియా, డిస్ఫేజియా. మీరు ఈజీగా చెప్పేయచ్చు అనేసి అనుకుంటున్నాను దీన్ని. సో మ్యాథమెటిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిస్కాల్క్లియా. సో డిస్కాల్క్లియా అనేటువంటిది మ్యాథమెటికల్ లెర్నింగ్ డిజబిలిటీని సూచిస్తుంది అనమాట. ఓకేనా? సో మ్యాథమెటికల్ లెర్నింగ్ డిజబిలిటీని సూచించేది డిస్కాల్క్లియా. అర్థమైందా? సరే, నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు RTE 2009 ప్రకారము చిల్డ్రన్ ఆర్. సో RTE 2009 ప్రకారము పిల్లలు అనేసి ఎవరిని అంటాము? 3 to 15, 5 to 11, 5 to 15, 6 to 14. చెప్పండి ఎవరిని మనం పిల్లలు, చిల్డ్రన్ అనేసి, బాలలు అనేసి అంటాం? 6 to 14 years ఉండేటువంటి వాళ్ళని RTE 2009 ప్రకారము బాలలు, చిల్డ్రన్ అనేసి అంటాం. నౌ ద నెక్స్ట్ థింగ్ ఈస్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్. థియరీ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? అంటే భాషా గ్రహణ సిద్ధాంతం అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? లాంగ్వేజ్ అక్విజిషన్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? పౌలో, స్కిన్నర్, బండూరా, నోమ్ చామ్స్కీ. చెప్పండి ఎవరు చేశారు? నోమ్ చామ్స్కీ. ఓకేనా? థియరీ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది నోమ్ చామ్స్కీ. ఓకే, భాషా గ్రహణ సిద్ధాంతం నోమ్ చామ్స్కీ. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ప్రొజెక్టర్.
ఈ కింద ఇచ్చిన వాటిల్లో ప్రొజెక్టర్ కానిది ఏది? ఎల్సిడి, డిఎల్సి, ఎల్ఈడి, డిఎల్పి అనేసి ఇచ్చారు. కమాన్ చెప్పండి, ఈ కింది వానిలో ఏది ప్రొజెక్టర్ల రకంకి చెందింది కాదు? ఏది అంటే డిఎల్సి. డిఎల్సి అనేటువంటిది ప్రొజెక్టర్ టైప్కి చెందింది కాదు. నెక్స్ట్, ట్రోజన్ హార్స్ ఈజ్ ఏ. ట్రోజన్ హార్స్ అనేది ఏంటి? కంప్యూటర్ అప్లికేషన్, వైరస్, యాప్, రిసోర్స్. ట్రోజన్ అనగానే మీకు గుర్తొచ్చేయాలి, ట్రోజన్. ఇట్ ఈజ్ ఏ వైరస్. ఓకేనా, వైరస్ అనమాట. వైరస్నే కంప్యూటర్స్లో ట్రోజన్ అని కూడా అంటారు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రీ లాంగ్వేజ్ స్కిల్. సో కింద ఇచ్చినటువంటి వాటిల్లో ప్రీ లాంగ్వేజ్ స్కిల్ కానిది అంటే ప్రాక్ సంభాషణ రూపం కానిది. ఒకటి క్రయింగ్, నెక్స్ట్ బ్యాబ్లింగ్ సౌండ్, గెస్చర్స్, రిసైటింగ్ పోయమ్స్ అనేసి ఇచ్చారు. అంటే ఏడవడము, కేరింతలు కొట్టడం, ఇంగితాలు, పద్యాలు పఠించడం, ఇలాంటివి అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రిసైటింగ్ పోయమ్స్. అంతే కదా, ప్రీ లాంగ్వేజ్ స్కిల్లో పద్యాలు ఎలా రిసైట్ చేస్తుంది? క్రయింగ్ చేస్తుంది శిశువు, లేదంటే గెస్చర్స్, బ్యాబ్లింగ్ సౌండ్స్, బ్యా అని అరవడము. అంతేగాని పోయమ్స్ ఎలాగా రిసైట్ చేస్తారు? కాబట్టి దట్ ఇస్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ 85% ఆఫ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అక్కర్స్ ప్రియర్ టు ద ఏజ్ ఆఫ్. అంటే 85% ఓకే ఆఫ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఏ ఏజ్కి ముందుగా జరుగుతుంది? అంటే ఏ వయసు 85% కంటే ఎక్కువగా మెదడు యొక్క సంచిత అభివృద్ధి అనేది ఏ వయసు కంటే ముందుగా జరుగుతుంది? 4 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్సా, 7 ఇయర్సా? చెప్పాలి. 6 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 ఇయర్స్ కంటే ముందుగానే ఇక్కడ ఓవర్ 85% ఆఫ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇవంతా కూడా మీకు అంటే 6 ఇయర్స్ కంటే ముందే, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ టెట్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అన్నమాట, సైకాలజీకి సంబంధించింది. ఇవి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి రెండిద్దరికి ఉపయోగపడే విధంగా జస్ట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ హియర్. మీకు అందరికీ కూడా ఇది చక్కగా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.